మొదటిగా ఈ స్థలములో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను నిలవబెట్టినటువంటి దేవాది దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాల సమయంలో చదవబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మనము చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం ఉన్నట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మనమంటే ఎంతో ప్రేమ. తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మన కొరకు బలిగా ఇవ్వటమే కాకుండా ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలము దేవుని పిలుపునందుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టేటంత వరకు కూడా దేవుని ప్రేమను మన పైన చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ నా పిల్లల విశ్వాసంలో నుంచి తప్పిపోతారేమో అని అనేకమైనటువంటి జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో వ్రాసి దేవుడు మన కొరకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కూడా అదే. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రభువు మరలా వస్తాడు. మరి ఆ వచ్చేటువంటి దినాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దినాలను మనం పోల్చి చూసుకుంటే అంత్య దినాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే ఈ అంత్య దినాలలో మనం విశ్వాసంలో నుంచి తప్పిపోకుండా ఉండాలి, భక్తిలో నిలకడగా ఉండాలి అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకు తన భక్తుల ద్వారా వ్రాయించి ఇచ్చాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటూ ఉన్నాడు. అయితే మరి కొన్ని మాటలు మనం చదివాం అక్కడ. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేందులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అంటున్నాడు. అయితే వీళ్ళు ఎలాగా ఉంటారంట? ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉంటూ ఉంటారంట. అంటే వాళ్ళు ఎలాగుంటారు? మనం అందరము భక్తులమే, మనతో పాటు ఉంటారు, వాళ్ళు కూడా భక్తులుగానే చలామణి అవుతూ ఉంటారు. వారి వలన సంఘమునకు, సమాజమునకు, మరి విశ్వాసులకు ఎంతో ప్రమాదము. జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకంలో మనము దైవభక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క భక్తి అంటే మందిరానికి వెళ్ళటము, ఆరాధించటము, వాక్యాన్ని చదవటము, వాక్యాన్ని వినటము, పాటలు పాడటము, కానుకలు వేయటము, ఒకవేళ ఇంకా ఏమైనా దేవుడు కృపిస్తే వాక్యాన్ని చెప్పటం. వీటిల్లో ఏది ఉన్నా కూడా మనం అనుకుంటాము దేవుని యొక్క భక్తి కలిగి మనం ఉన్నామని మనం అనుకుంటాం. కానీ మన దృష్టిలో మనం అలాగ అనుకుంటున్నామేమో, కానీ దేవుని దృష్టిలో నిజమైనటువంటి భక్తులుగా మనము ఉంటూ ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. అలాంటి విషయం మనకు తెలియాలి అంటే ఎవరో చెప్తే మనకు తెలియదు, కానీ దేవుని మాటలైనటువంటి, దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం దగ్గర మన జీవితాలను, మన బ్రతుకులను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మనం నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి భక్తులుగా ఉన్నామా లేమా అనేది అర్థమవుతూ ఉంది. భక్తికి నిజమైనటువంటి దైవ భక్తికి దేవుని గ్రంథం ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటంటే ఒకసారి మనం చూసినట్టయితే లేవి కాండంలో 19వ అధ్యాయం నుంచి 9వ వచనం నుంచి 37వ వచనం వరకు కొన్ని మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. లేవినటువంటి మాటలు మొట్టమొదటి నుంచి మనము మొదలుపెట్టి చదువుకున్నట్లయితే, మరి మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగణలు ఏరుకొనకూడదు, నీ పొల వృక్షంలో తోట పరిగణలు ఏరుకొనకూడదు అని ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చి అందరికీ సహాయం చేయాలి, కూలి వాళ్ళకి సహాయం చేయాలి, పొరుగు వారికి సహాయం చేయాలి అని అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేటి వరకు కూడా ఆ అధ్యాయం మొత్తం కూడా అలాగే ఉంటుంది. అన్నిటికీ కూడా న్యాయముగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చేతనైనంత వరకు కూడాను సహాయం చేసేటువంటి వారుగానే ఉండాలి, కానీ ఎవరికి కూడాను అన్యాయం చేసేటువంటి వారిగా ఉండకూడదని వ్రాయబడినటువంటి మాటలు అక్కడ చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుని యొక్క భయభక్తులు అంటే ఏంటో అక్కడ వ్రాయిస్తూ చెప్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. చెడు ఏదైతే ఉందో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అసహించుకోవటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాటని దేవుడు అక్కడ వ్రాయించి ఉన్నాడు. కానీ ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే క్రొత్త నిబంధన యాకోబు పత్రికలో ఒక మాటను మనం చూడగలము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
27వ వచనంలో ఒక మాటను అక్కడ చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే అంటూ ఉన్నాడు. అంటే లోకములో ఏదైతే చెడు ఉన్నదో దానిని మనకి అంటకుండా మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని మనం కాపాడుకోవాలి. దేవునికి ఇష్టము కానటువంటి కార్యాలు మనం చేయకూడదు. తర్వాత దిక్కులేనటువంటి వారిని, మరి విధవరాండను ఆదరించాలి అని అక్కడ వ్రాయబడి ఉంది. మరి లేవీకాండంలో పాత నిబంధనలో చెప్పింది కూడా అదే. దేవుడు అందరినీ సహాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు అని అంటూ సామెతల గ్రంథంలో మరి చెడుతనాన్ని అసహించుకోవాలని చెప్పాడు. క్రొత్త నిబంధన యాకోబు పత్రికలో వచ్చినప్పుడు దిక్కులేని వారిని, విధవరాండ్రని ఆదరించాలి, వారి అవసరతలో పరామర్శించాలి. ఇహలోకములో ఉన్నటువంటి మాలిన్యము మనకి అంటకుండా మనం జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నిజమైనటువంటి భక్తికి నిర్వచనం ఏంటంటే, వీటి తర్వాత మనం పాటలు పాడామా, వాక్యం చెప్పామా, ప్రార్థన చేసామా, కానుకలు ఇచ్చామా, ఏం చేసామా, ఆరాధన చేసామా అనేది దీని తర్వాత వచ్చేటువంటిది. నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంది. అయితే దిక్కులేని వారిని, విధవరాన్ని ఆదరించాలనేటువంటి ఈ కాన్సెప్ట్ని, ఈ మాటను పట్టుకొని క్రైస్తవులు అనేక మంది అనాథాశ్రమాలు, ఆర్ఫన్ హాస్టల్స్ ఎన్నో స్థాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే స్థాపించిన కాలంలో బ్రహ్మాండంగా జరిగాయి. కానీ ఈరోజు సమాజంలో కొంతమందిని చూచినప్పుడు నిజంగా హాస్టల్స్ అక్కడ విధవరాండ్రని, అనాథల్ని సక్రమంగా పోషిస్తున్నారంటారా? నిజమైనటువంటి భక్తి కలిగి వారు ఉన్నారా? పైకి మేము దేవుని దైవ సంబంధంగా ఒక హాస్టల్ ఏర్పాటు చేసాము, ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసాము అనుకున్నటువంటి వారు ఈరోజు హాస్టల్లో ఎంతమంది సక్రమంగా దేవునికి ఇష్టంగా చేయగలుగుతూ ఉన్నారు? మనకే తెలుసు. చాలా మందికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ కొన్నిటికి వెళితే, మరి ఒంగోలు పట్టణంలోనే మరి ఎంతో ఆస్తిపరులు అనుకున్నటువంటి దైవ సేవకులు హాస్టల్స్ కొంత స్థాపించి ఎంతో మంచిగా చేస్తూ ఉన్నారు. కొంతమంది దగ్గరకు వెళితే ఆ పిల్లలు మట్టిలో తిరిగేటువంటి వాళ్ళకంటే అన్యాయంగా ఉంటారు. వాళ్ళు మాత్రం కోటీశ్వరులు అయి ఉన్నారు. ఈరోజు ఎలాగవుతున్నారు? నాకు తెలుసు. నేను ఉండే పక్కనే ఒక హాస్టల్ ఉండేది. వాళ్ళు ఎవరో ఫండ్స్ తెచ్చుకుంటారు పైనుంచి. వారు వస్తున్నారని తెలియగానే షాప్కి వెళ్ళి కొత్త కొత్త గిన్నెలు, పెద్ద పెద్దవి తీసుకొచ్చి అక్కడ పెట్టి, అక్కడ స్కూల్కి వెళ్ళేటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని టీచర్తో మాట్లాడి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటారు. అది నిజమైన భక్తి అంటారా? దేవునికి ఇష్టమైనటువంటి భక్తేనా అది? విధవరాండ్రని పరామర్శించమన్నాడు, దిక్కులేని పిల్లల్ని ఆదరించమన్నాడు అంటే అది నిజంగా హృదయపూర్వకంగా మనము ఆదరిస్తేనే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటాము. అంతేకాకుండా ఇక లోకంలో ఉన్నటువంటి మాలిన్యము మనకి అంటకూడదని చెప్తున్నాడు దేవుడు. లోకంలో ఏమున్నది? లోకంలో ఉన్నది కనుక మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, 15 నుంచి చదువుకుందాము. ఈ లోకములో ఉన్న వాటిని ఆయనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో ఏమున్నాయంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకములో ఏర్పడేటువంటి ప్రతి గొడవకు, ప్రతి పాపానికి కారణం ఏంటో తెలుసా? ఇదే శరీరాశ. ఇంకా నా శరీరానికి ఏదో కావాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా చెయ్యాలి అంటే ఉన్నది చాలదు అంటే మనకు వచ్చే చాలదు, ఎక్కడో మోసం చేసి తీసుకొచ్చుకోవాలి. మరి ఇంకా నేత్రాశ, నన్ను చూచింది నాకు కావాలి, నేను చూచిన దాన్ని నేను అనుభవించాలి, నాకు ఏది కావాలనుకుంటున్నానో నాకున్నది నాకు చాలదు, నా కన్నుకు తృప్తి లేదు, ఇంకా కావాలనుకుంటూనే పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది లోకస్తుల గురించి కాదండి చెప్తుంది, మన గురించే మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క భక్తులుగా చలామణతో అవుతూనే మరి మనం ఎలాగున్నామో దేవుని వాక్యాన్ని దగ్గర మన బ్రతుకుల్ని ఒక అద్దంలాగా మనం వాటిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంకా మనం చూసినట్టయితే జీవపు డంబము. ఈరోజు క్రైస్తవ సమాజాల్లో గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? నాకు అధికారం కావాలి, నాకు అధికారం కావాలి, నేనే అధికారిగా ఉండాలి, నేనే దీన్ని అంతా కూడాను పరిపాలించాలి, నాకు గొప్ప కావాలి, నా పేరు అందరూ చెప్పుకోవాలి. ఎందుకు నీ పేరు 10 రోజులు చెప్పుకున్న తర్వాత చచ్చిపో, జీవ గ్రంథంలో నీ పేరు లేదు, నీ పరిస్థితి ఏంది? ఈ లోకంలో ప్రతి పాపానికి మూల కారణము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటికి తప్పితే ఇంక ఏది కూడాను లేదు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోకంలో ఉన్నవే, ఇవి లోక సంబంధమైనవి.
వీటి వలన ప్రతి ఒక్కరు కూడాను, ఎంత విశ్వాసి కూడా కొంతకాలం భక్తిగా ఉన్నా కొంతకాలం అయ్యే వరకు మరలా పాపములోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సాతాను వాడు ఎవరిని ఊరుకోదు. ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మన భక్తిని కాపాడుకోవడానికి దేవుడు ఎన్నో జాగ్రత్తలు మనం ఇస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి భక్తిహీనమైనటువంటి లక్షణాలన్నీ కూడా దీనివల్లనే ఏర్పడతాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి లక్షణం కూడా ఈ మూడిట్లో నుంచే వచ్చేటువంటివిగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి విరోధమైనటువంటి వారుగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటాడు. లోకములు ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నాయి. ఇవన్నీ లోకంలో ఉన్నాయి, తండ్రి వలన పుట్టినటువంటివి కాదు. కాబట్టి వీటితోటి ఎవరైతే స్నేహం చేసి వాటిని కోరుకొని వాటిలోకి వెళ్ళిపోతూ నేను కూడా భక్తుల్ని అనుకుంటూ ఉంటాడో దేవునికి శత్రువు అంట. మనం అనుకోవచ్చు, ఇతను ఎంతో భక్తిపరుడు, ఇతను చక్కగా వాక్యం చెప్తున్నాడు, మరి నా గురించే చక్కగా వాక్యం చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, క్రమంగా మందిరానికి వస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నేను భక్తిపరుడని మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు. దేవుని దగ్గర నేను శత్రువు కాకుండా దేవునికి మిత్రుడిగా నేను ఉండాలి అంటే వీటిని ఏమనాలి? వీటిని విరోధం చేసుకోవాలి. వీటికి విరోధంగా మనం ఉండాలి. వాటికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో దేవునికి విరోధంగా మనం అయిపోతామంట. భక్తిపరుడు ఉండవలసినటువంటి విధానం కనుక మనం చూసినట్లయితే, ఒకప్పుడు పాపములో, శాపములో, లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ద్వారా మనల్ని అందరినీ కూడాను ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరచి పరిశుద్ధులుగా చేసి ఈ సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ ఎందుకంటే ఒక 30 మంది 40 మంది మాత్రమే ఉన్నాము, లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, వారందరూ రాలేదు. ఈరోజు ఎందుకు రాలేదు అంటే దేవుడు మనల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఈ స్థలంలో ఉంచి మనల్ని ఇంకనూ కూడా సరిచేయటానికి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది రాలేదు. కాకపోతే మనం కూడా ఇప్పుడే మనమే గొప్పవాళ్ళం కాదు. ఈరోజు దేవుడు ఎంతో త్యాగం చేస్తే మనం ఈ రీతిలో ఉన్నాం. కాకపోతే ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నటువంటి వారము. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. ఆ నవీన స్వభావాన్ని ధరించుకొని మనం ఉండాలి. కానీ భక్తులు మనం చెప్పుకుంటూ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా మన ఇష్టానుసారంగా జీవించేటువంటి వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే అంత్య దినాల్లో ఇలాంటివి సంభవిస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంత అదృష్టవంతులమో కదా. ఈరోజు దేవుని వాక్యము మన కొద్ది మందికి వచ్చిందంటే నిజంగా దేవుని ప్రేమ మన పట్ల ఎంతో ఎక్కువగా ఉంది. అనేక మంది రాలేదు, అనేక మంది రావట్లేదు కూడా, దేవుని వాక్యం వినటానికి కూడా రావట్లేదు. అయితే దేవుని ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనము వినగలుగుతూ ఉన్నాము. మరి మనం ఎలా ఉండాలంట? భక్తి నటించేటువంటి వారంగా కాకుండా నీతియు యథార్థమైనటువంటి భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటూ ఉన్నాడు. ఆ నవీన స్వభావంలో మనం ఉన్నటువంటి మనము బయట ఉన్నా ఒకే రకంగా ఉండాలి, లోపల ఉన్నా కూడా ఒకే రకంగా ఉండాలి. హృదయంలో కూడా అదే భక్తిని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. కానీ ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో దైవ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి వారై పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ పైన ఉన్నటువంటి కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం చూద్దాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే తృప్తికరమైనటువంటి ఒక దైవభక్తి. ఏది చూసినా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఇవి నాకొద్దు, నాకున్నది చాలు, నేను దేవుని భక్తి కలిగి ఉంటాననేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఎలాగుంటాడంట? మరి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నదంట. గొప్ప లాభ సాధకమై ఉన్నదంట. ఎప్పటి వరకే లాభ సాధకము? అదే పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును కానీ
దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఎప్పటి వరకు అండి అది? ఇప్పుడు మనము బ్రతుకున్నంత కాలము. మరలా రాబోయేటువంటి యేసుక్రీస్తు వస్తారు, మనం తీసుకువెళ్తాడు, ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనల్ని ఉంచుతాడు, మనము మరలా రోజు జీవంతో లేస్తాం అనేటువంటి నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉంది. మరి క్రైస్తవునికి నిరీక్షణ ఉన్నటువంటి క్రైస్తవులుగా మనము మరి భక్తిని ఎందుకు నటించాలి? నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తిని మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును కానీ ఈ లోకంలో ఎన్ని చేసినా భక్తులు నటిస్తూ ఎంత సంపాదించుకున్నా ఈ శరీరం కోసమే కదా, అది కొద్ది కాలం వాటికే ప్రయోజనకరం అవుతుంది. కానీ నిజమైనటువంటి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో కానీ మరి రాబో జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఇప్పటి జీవం విషయంలో కూడా అనే దాన్ని మనము వివరించాలి అంటే దాదాపు చాలా సమయం పడుతుంది. దైవభక్తి కలిగినటువంటి వారి పట్ల దేవుడు చేసేటువంటి మేలులు దేవుని గ్రంథంలో చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని చెప్పాలంటే చాలా సమయము, దాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అంటున్నాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా కీర్తన 11వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ దానికి సంబంధించి చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన యొక్క ముఖ దర్శనం చేసేదరు అంటున్నాడు. ఎవరైతే నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటారో ఇప్పటి జీవం విషయంలో కానీ రాబోయేటువంటి జీవం విషయంలో కానీ మరి దేవుడు వారికి సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమను, జీవానికి సాధనమంట. మరి అలాగా దేవుని యొక్క విషయంలో నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే నిజమైనటువంటి దైవభక్తి ఎంతో లాభసాధకమైంది. ఇప్పుడు మనం బ్రతుకున్నటువంటి ఈ జీవం విషయంలో కానీ రాబోయేటువంటి జీవం విషయంలో కానీ దైవభక్తి ఎంతో లాభసాధకమైందిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అంత్య దినాలలో భక్తిని నటించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వారితోటి జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంత్యకరమైనలో అపాయకరమైనటువంటి సంగతులు సంభవిస్తాయి అని ఇందాక చదువుకున్నటువంటి ఆ వాక్య భాగం దగ్గరికి మనం వెళ్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులంట. అంటే వారికి ఉన్నటువంటి కోరికలను వాళ్ళే నియంత్రించుకోలేనటువంటి వారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. ఎవరు వీళ్ళంతా? అంత్య దినాలలో భక్తిని నటించేటువంటి వ్యక్తులు. మనం ఉన్నటువంటి సమాజంలో, మనం ఉన్నటువంటి సంఘములో, మనం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి. నేను మందిరానికి వస్తున్నాను, నేను తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టానంటే భక్తిపరులా? అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నటించే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అలాంటి వాళ్ళతోటి సాంగత్యం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకే చెప్తా ఉన్నాడు, మరి ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉన్న దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇంకా మనం కిందకు వచ్చినట్టయితే 6-7 వచనాల్లో చూస్తే ఆ భక్తిని నటించేటువంటి వ్యక్తులు ఎలాగుంటారో మనం చూసినట్లయితే, పాపభరితులై నానా విధములైన దురాశలో నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోదురు అంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. ఇలాంటి వార్తలు ఎన్నో మనం వింటూ ఉన్నాం. క్రైస్తవుల గురించి ఇలాంటి వార్తలు మనం ఎన్నో వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. వాళ్ళు ఎవరంట? సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు. ఇలాంటి కార్యాలు చేసేటువంటి వాళ్ళు పైకి మాత్రమే భక్తిని నటించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు.
జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితోటి, వాళ్ళకి విముఖులుగా ఉండండి, కానీ వారితో సాంగత్యాన్ని చేయవద్దని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇంకా మార్క్స్ వార్తలో కూడా మనం చూసినట్లయితే అక్కడ శాస్త్రుల గురించి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు విధవరాండ్ల ఇళ్లలో చేరి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా దిగమింగుతున్నారని మాట్లాడుతున్నాడు. పైకి ఎలాగున్నారంట, సంత వీధుల్లోకి వెళ్ళి అంగీలు వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు, లోపలికి వెళ్ళి వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీరు దిగమింగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు తారసపడినప్పుడు వారికి దూరంగా ఉండడం మనం మంచిది. వాళ్ళు మన సేవకులు కావచ్చు, మనకంటే పెద్దలు కావచ్చు, మన అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన జీవాన్ని మనం కాపాడుకోవాలి, మన నిత్య జీవాన్ని మనము సంపాదించుకోవాలి. వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకి కూడా నిత్య జీవం అనేది పోతుంది. ఇంకా మనం చూసినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా కొన్ని మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్యోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినటువంటి వారు. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. మరి దేవుని వాక్యాన్ని మేము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని చక్కగా నేను చెప్తున్నానని చెప్పుకుంటూ, విధవరాలను ఆదరిస్తామని వారి ఇళ్లలోకి వెళ్ళి వారితో చేసేటువంటి కార్యకలాపాలను దేవుడు ఈరోజు కాదు ఎప్పుడో రాయించి ఇచ్చాడు. అలాంటి వ్యక్తులు ఎవరైనా మనకి తారసపడినప్పుడు వాళ్ళకి విముఖుడవై ఉండండి అంటూ ఉన్నాడు. ఇంత భక్తిహీనతగా ఉంటే, వారితో మనం సాంగత్యం చేస్తుంటే, వారు మనకి అధికారులుగా ఉంటే, మనకు అధ్యక్షులుగా ఉంటే మనకి కలిగేటువంటి నష్టాలు ఏంటో మనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారిని ఉన్నారు. వారు నోళ్లు మూయింపు వలన అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయొచ్చు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? అవిధేయులు, వదరబోతులు, లెక్కలేని తనం ఉండేటువంటి వాళ్ళు. సమాజంలో, సంఘములో వాళ్ళు అధ్యక్షులుగా ఉంటే, వాళ్ళు సేవకులుగా వాక్యాన్ని బోధించేటువంటి వారుగా వాళ్ళు ఉంటే, సున్నతి సంబంధులు అంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలకి అలవాటు పడినటువంటి వాళ్ళు, శరీర సంబంధులైనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఉండి వాళ్ళ దగ్గర ఉపదేశాన్ని మనం పొందుతూ ఉన్నట్లయితే కుటుంబాలే నాశనమైపోతాయి, జాగ్రత్త అంటూ ఉన్నాడు దేవుడు. కుటుంబాలనే పాడైపోతాయి అంట. అలాంటి వాళ్ళతోటి మనం సాంగత్యం పెట్టుకుంటే కుటుంబాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. అలాగే యూదా పత్రికలో మరలా 1:16-18 వచనాల్లో మనం అక్కడ చదువుకుంటే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారునే ఉన్నారు. వారి నోరు డంబమైనటువంటి మాటల పలుకులు. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగచేయచ్చు ఉన్నారు. ఎవరు వీళ్ళు? వాళ్ళ గొప్ప కోసం మన దగ్గరకు వచ్చి మనల్ని బ్రతిలాడి నిన్ను నన్ను పొగడి ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాన్ని ముక్కలు చేస్తున్నారు. పైన అదే రాశాడు, వాళ్ళ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడతారు. ఈ రోజు ఒక అధికార పదవి చేపట్టాలంటే అప్పటి వరకు పలకనటువంటి వ్యక్తి కూడా, ఎవడో తెలియనటువంటి వ్యక్తి కూడా ఫోన్ చేసి బ్రదర్ అంటాడు. ఏమవుతుంది? అలాంటి వాళ్ళని మనం పదవుల్లో ఉంచితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మరి భయంకరమైనటువంటి మా భేదాలు కలుగ చేస్తారండి. నేను ఒక సేవకుడు నాకు చెప్తున్నాడు, బైపాస్లో ఒక చిన్న సంఘం ఎవరో ఇటుకల బట్టీలు చేయడానికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘం స్థాపించుకున్నాడంట. మొదట్లో 20 మంది వచ్చారంట, తర్వాత 10 మంది వచ్చారంట. ఎందుకు రావట్లేదు అంటే ఎవరు చెప్పట్లేదంట. చిన్నగా ఆరాధిస్తే పాస్టర్ మా వాడు కాదు, సగం మంది వెళ్ళిపోయారంట. ఎవడో పుట్టించాడు అక్కడ, సగం మంది వెళ్ళిపోయారు. చూడండి, యేసుక్రీస్తు అందరి కోసం రక్తం కార్చాడు, కానీ నీ కోసం నా కోసం కాదు. ఎవడో లాభం కోసం, ఎవడో ఉన్నత పదవిలో కూర్చోవడం కోసము మన దగ్గరికి వచ్చి మనల్ని మన దగ్గర పొగుడ్చు, మన దగ్గర సనుగుచు, మనల్ని కొనియాడుచు వాళ్ళు ఏం చేస్తున్నారు? మెత్తగా మన దగ్గరికి వస్తున్నారు, సంఘాన్ని ముక్కలు చేసి భేదాలు కలగ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి
మనం సాంగత్యం చేస్తూ ఉన్నామేమో, జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా క్రొత్తగా ఎవరో దేవుని గురించి చెప్తారు. వాళ్ళు చర్చికి వచ్చి దేవుని మాటలు విందాము, నాకున్నదేదో దేవుడు స్వస్థపరిచాడని చర్చికి వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది అక్కడ కాచుకొని ఉంటారు వాళ్ళకి చెప్పడానికి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నూతనమైనటువంటి విశ్వాసాన్ని వారి మాటల వలన విశ్వాసంలో నుంచి తప్పించేస్తారంట. నేను చెప్పడం కాదు, అది పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎరిగి, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కళంకులను నిందాస్పదులై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారుని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు అయి ఉండి, అక్కడ ఒక మాట కోట్ చేస్తున్నాడు, తిన్నని మార్గము విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గాన్ని బట్టి వాళ్ళు తప్పిపోతారంట. అట్లాంటి వాళ్ళు కింద చెప్తా ఉన్నాడు, మీరు వ్యర్థమైనటువంటి డంబపు మాటలు పలుకుచు తమ శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గం మందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కలుపుచూ ఉన్నారు. అప్పుడే పాపం వాళ్ళు పాపంలో నుంచి బయటకు వచ్చి దేవుడు ఏంటో తెలుసుకుందామని వస్తారు. వాళ్ళకి చెప్తారు వచ్చే ఒక మాటలు. వాళ్ళు ఏమైపోతారు? అదేం పార్టీ ఇదేం పార్టీ దేవుడు వదిలేకపోతారు వాళ్ళు. బిలాం కూడా అదే చేశాడు. బిలాం గురించి మనం చదువుకున్నప్పుడు ఏదో చిన్న మాటలు కొద్దిగా చదువుకుంటాం, కానీ బిలాము భయంకరమైనటువంటి పాపం చేసిపోయాడు. బిలాము డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర మరి ఇశ్రాయేలీయుల్ని వ్యభిచారంలోకి దించమని, దేవునికి వ్యతిరేకమైనదే ఆ కార్యము, విగ్రహారాధనలోకి వ్యభిచారంలోకి ఇశ్రాయేలుని మార్చమని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. భయంకరమైనటువంటి పాపం వల్ల అనేక మంది ఇశ్రాయేలీయులు చచ్చిపోయినట్టు మనం చూస్తాం. అక్కడ ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఒకనాటి సుఖానుభవం సంతోషం అనుకుంటూ వాళ్ళు అనుకుంటూ ఆ రోజుకి ఆ రోజు సంపాదిస్తే చాలు అనుకుంటారు. ఆ వ్యక్తికి ఏదో చెప్తారు. తను అప్పుడే రక్షించబడినటువంటి వ్యక్తి దేవునిలో నుంచి పక్కకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది, జాగ్రత్త, అట్లాంటి వాళ్ళకి విముఖుడు అయి ఉండు అంటున్నాడు. అయితే ఇన్ని చేసిన దేవుడు ఏమైనా ఊరుకుంటాడంటే దేవుడు ఊరుకోడు, చూస్తాడు. ఒక సమయం వస్తుంది, వాళ్ళకి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఈలోపు మనల్ని మనం జాగ్రత్త చేసుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచున్నది. దేవుడు ఏం చూస్తా ఊరుకోడు. ఒక సమయం వస్తుంది, వారికి ప్రతిదండన ఉంటుంది, కానీ మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి కదా. వాళ్ళ మార్గంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? మనం కూడా మన జీవితాలని కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దానికి ఉదాహరణగా పేతురు గారు రాస్తూ 2వ పత్రికలో 2, 5, 6 వచనాల్లో చూస్తే, సొదొమ గొమొర్రాలను నోవాహు కాలంలో జరిగినటువంటి సంఘటనల్ని కోట్ చేస్తూ దేవుని కోపము అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చింది అంటున్నారు. నోవాహు కాలంలో ప్రళయం ద్వారా, జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని అంతా కూడాను దేవుడు ముంచేసాడు. ఒక నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. అలాగే సొదొమ గొమొర్రాల్లో కూడా లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎక్సెప్ట్ చివరికి లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారికి శిక్ష వస్తుంది తప్పనిసరిగా. కానీ ఈలోపు ఆ మార్గంలోకి మనం వెళ్లకుండా ఉండేటందుకు మనం ప్రయత్నం చేయాలి. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనలో ఉన్నటువంటి దొంగ భక్తి పరులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విముఖులుగా ఉండాలంట. నిజంగా భక్తిహీనులకు ప్రతిఫలము తప్పనిసరిగా వస్తుంది. అందుకే యోధా పత్రికలో కూడా ఒక మాట అంటాడు, వారి కొరకు గాఢాంధకారము సిద్ధపరచబడి ఉన్నది అంటాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానంటూ చివరికి వచ్చేసరికి వారికి ఆ గుమ్మముల్లో ప్రవేశం లేదు అంటాడు. ఏ గుమ్మములో? యెహోవా గుమ్మంలో, పరలోక గుమ్మములో వారికి ప్రవేశం లేదు అంటాడు. ఎవరు వాళ్ళు? భక్తిహీనులైనటువంటి వాళ్ళ గురించి రాస్తారు. వాళ్ళకి ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది, కానీ వాళ్ళ వలన మనమేమైతాము? మనం కూడా చెడిపోతాం. కాబట్టి మనం కూడా అట్లాంటి వాటికి విముఖులుగా ఉండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయంగా ఉండాలి. నిజంగా మన భక్తిని మనం కాపాడుకోవాలంటే, మనం భక్తి పరులుగా ఈ లోకంలో ఉండాలంటే దేవుడు కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము
2వ వచనాన్ని గురించి మనం చదువుకుందాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అంటున్నాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడినటువంటి భక్తి. మనం భక్తి చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? ఆ నిత్య జీవాన్ని పొందాలని మనం ఒక గొప్ప నిరీక్షణతోటి మనం ఉన్నాము. దానికి ఆధారం ఏంటి? ఆ భక్తిని మనం కాపాడుకోవాలి అంటే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము, వాక్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనకి కావాలి అంటూ ఉన్నాడు. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, మరి మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం కలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించు ఉన్నాడంట. ఏం అనుభవ జ్ఞానము? సత్య విషయమైనటువంటి, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కావాలన్నాడు. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం అనుభవం కలిగి ఉంటామో, ఎవరు మన దగ్గరికి వచ్చి మోసం చేసినా కానీ మనం వాడిని ఎదిరించేటువంటి స్థితిలో ఉంటాం. చివరగా దైవ గ్రంథంలోంచి ఒక మాట మనం చదువుకుందాము. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచు ఉన్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనము భక్తిహీనతకు దూరంగా ఉండాలని, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలని. మన క్రైస్తవులందరికీ కూడాను ఒక గొప్ప నిరీక్షణ మనకున్నది. యేసు క్రీస్తు వారు మరల రాబోతూ ఉన్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా మనం నిలబడినప్పుడు ఆయనకు కుడివైపునటువంటి గొర్రెల గుంపులో మనం ఉండి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకొని ఆ ఆకలి, దప్పులు, కన్నీరు, దుఃఖము, వేదన లేనటువంటి ఆ లోకంలో కలకాలం ఉండాలని ఆయన దేవుని యొక్క ఆశ ఉన్నది. అందుకోసం దేవుడు మనల్ని మరి దుర్నీతి నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మన కోసం పంపించి మరి ఆయనను బలిగా అర్పించి ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధపరచి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. అంత గొప్ప కార్యం మన కోసం చేసినటువంటి యేసు క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తిహీనతకు దూరంగా ఉంటూ మనము భక్తిని మనము కాపాడుకుంటూ ఉందాము. దానివలన మరి మన భక్తిని మనం కాపాడుకున్నప్పుడు కుటుంబం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. మరి ఈ యొక్క కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.